తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. భర్త విపరీత కామవాంఛకు అభంశుభం తెలియని భార్య బలైంది. నిత్యం భర్త పెట్టే వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. వీడు మనిషా పశువా? వైజాగ్లో భార్య ఆత్మహత్యకు కారణమైన నాగేంద్ర పైశాచికాన్ని చూస్తే ఇదే మాట అనాల్సొస్తోంది. నాగేంద్ర ఫోన్ను చెక్ చేసిన పోలీసులకు దిమ్మ తిరిగినట్లయింది. కుప్పల కుప్పలుగా వయాగ్రా టాబ్లెట్స్, పసరు మందులు, వందలాది అశ్లీల వీడియోలు దర్శనమిచ్చాయి. విశాఖ వివాహిత వసంత ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకొస్తున్నాయి. నిందితుడి నాగేంద్ర మొబైల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు ఫోన్ నిండా పోన్ వీడియోలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక నాగేంద్ర ఇంట్లో లైంగిక సామర్థ్యం పెంచే టాబ్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లైంగిక పటుత్వం కోసం పసరు మందులు కూడా వాడినట్లు గుర్తించారు. మొదట్లో ప్రోటీన్, విటమిన్ టాబ్లెట్స్ అని చెప్పిన నాగేంద్ర భార్యకు నెలసరి రోజుల్లో కూడా టార్చర్ చేసినట్లు బంధువులు చెప్తున్నారు. శృతిమించిన అసహజ శృంగార వాంఛలతో నాగేంద్ర ఆమెను వేధించినట్లుగా తెలుస్తోంది. గొడవలంటే సెక్స్ ఫస్ట్ నుంచి బాగుండరు, మధ్యలో నుంచి ఒక నెల తర్వాత నుంచి చిన్న సెక్స్ హారాస్మెంట్ ఎక్కువైపోయి దానివల్ల పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఒక 2-3 సార్లు మన ఇంటికి వచ్చింది. మనం సర్టిఫికెట్ పంపించడం జరిగింది. వాళ్ళ పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. డ్రగ్స్ అయ్యేటో మనకు తెలియదు. ట్యాబ్లెట్ కంటిన్యూ కూడా మామూలుగా ఎనీ టైం ఒక భార్యలా చూడకుండా నైట్ టైం అరేంజ్మెంట్ చేస్తాడు. 4 times 5 times పడుకోమని చేస్తే శరీరం సహకరించలేదని అన్ని దానికి ఆ తాడుతో ఉరేసాడని మా అనుమానం. మరి ఎలాగైనా ఇంట్లో తెచ్చిపోయారు కాబట్టి ఆ అనుమానంతో మేము ఇచ్చేస్తాను. మీ మీడియా ద్వారా, మా పోలీస్ శాఖ ద్వారా, మా హోమ్ మినిస్టర్ ద్వారా, మా గవర్నమెంట్ ద్వారా ఏదో పోయిన పేరాన్ని తీసుకురాలేవు. ఆడికి ఆతలు మరో పిల్ల భయపడకుండా ఆడికి ఏదోనే శిక్ష విధించాలని మేము కోరుకుంటాం. ఇక ఎప్పుడూ కామవాంఛతో రగిలిపోయే నాగేంద్ర మందులు వాడి పోన్ వీడియోల్లాగా తనతో వ్యవహరించాలని భార్యను టార్చర్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. భార్యను మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా అత్తకు కాల్ చేసి కూతురు సహకరించట్లేదని వేధించినట్లు తెలుస్తోంది. భర్త వికృత చేష్టలు, వేధింపులకు ఒత్తిడికి గురై భార్య ఆత్మహత్య చేసుకున్నట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. మేము నైట్ ఫోన్ చేసి ఏం జరుగుతుందమ్మా ఏమనంటే ఏం జరగలేదని ఫోన్ కట్ చేసేసి టాబ్లెట్లు పెట్టింది మాకు. తన వాడినివి, వాళ్ళ హస్బెండ్ వాడినివి. అవి పెట్టి ఇవి ఎందుకు వాడుతున్నాడో అడగండి, అప్పుడు అడిగి నన్ను ప్రశ్నించండి అన్నారు. సెక్సువల్ హెరాస్మెంట్ అండి, ఇంకేం లేదు. విశాఖపట్నానికి చెందిన నాగేంద్ర బాబుకు వసంతతో గతేడాది వివాహమైంది. ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న సదరు యువకుడు నీలి చిత్రాలకు బానిసగా మారాడు. వయాగ్రా మాత్రలు వేసుకుంటూ నీలి వీడియోలు భార్యకు చూపిస్తూ అలా చేయాలని వేధిస్తున్నాడు. గురువారం రాత్రి ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన వసంత ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఈ కేసులో నాగేంద్రను రిమాండ్ కు తరలించగా సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. అతడి ఫోన్ను పోలీసులు పరిశీలించగా గూగుల్ హిస్టరీ చూసి కంగుతిన్నారు. నాగేంద్ర ఫోన్లో వందలాది నీలి చిత్రాలకు సంబంధించిన వీడియోలు ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు అనేక మందుల కోసం నాగేంద్ర సర్చ్ చేసినట్టుగా తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు విశాఖలో చర్చనీయాంశంగా మారింది.